లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఈ అతిథుల పరిచయం శ్రీ జనక్ ప్రసాద్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ బివై రామయ్య గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. శ్రీ రాములు నాయక్ గారు, టీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు. శ్రీ ఆర్డి విల్సన్ గారు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నేత, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్. అలాగే శ్రీ తెలకపల్లి రావు గారు, ప్రముఖ జర్నలిస్ట్, అలాగే ప్రముఖ విశ్లేషకులు, సాహిత్యకారులు కూడా, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ముందుగా మళ్ళీ మోడీ గారు కొత్త ఆలోచన చేస్తున్నారు. డిపాజిట్లపై, అంటే నవంబర్ 8 తర్వాత వేసిన డిపాజిట్లు, అకౌంట్ లేని డిపాజిట్లపై 60% పన్ను వేయాలనే ఆలోచనకి వస్తున్నారు. నిజానికి 60% పన్ను ఒకేసారి వేయడం కరెక్టేనా, లేక నిర్దిష్ట స్లాబులు పెడితే బెటరా అన్నది కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. అలాగే బంగారంపై కూడా తాజాగా బంగారంపై పరిమితి విధించవచ్చని తాజా కథనాలు చెబుతున్నాయి. నిజంగానే మరి హిందూ సంస్కృతికి వారసత్వంగా ఉన్నటువంటి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బంగారంపై పరిమితి పెడితే అది పెద్ద సంచలనమే అవుతుంది. మరి నిజంగానే అలా పెడితే ఒక రకంగా అయితే మంచిదా కాదా, మంచి అయితే ఏ రకంగా మంచి, లేదు ఏదైనా తేడా వస్తే ఏ రకంగా వస్తుందన్నది కూడా చర్చించాల్సి ఉంటుంది. వ్యవస్థను గందరగోళంలో పడేశారని, అంతేకాకుండా వ్యవస్థీకృత లూటీ జరుగుతోందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంచలనమైనటువంటి వ్యాఖ్య చేశారు నోట్ల రద్దు వ్యవహారంలో. అదే సమయంలో ఈ నోట్ల రద్దుతోటి వ్యవస్థలో ఏమి ఇబ్బంది ఏం కలగట్లేదు, మొదటి వారం అంతా బాగానే ఉందని BSE అనే ఒక నివేదిక ఇస్తే, అదే సమయంలో డాలర్ విలువతో రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. రికార్డు స్థాయిలో ₹68.86, అంటే $1 మనం కొనుక్కోవాలంటే ₹68.86 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకోవైపు లక్షలాది మంది ఉద్యోగాలకి భంగం వాటిల్లుతోందని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. నిన్న సీతారాం యెచూరి గారు అయితే ఫస్ట్ తారీఖు వస్తోందంటే జౌళి పరిశ్రమలో 4 కోట్ల మందికి వేతనాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిజంగానే మొదటి వారం అంతా సజావుగా సాగిపోయిందా, బాగానే ఉన్నాయా ఇండస్ట్రీస్ అంతా, లేదు మరి విపక్షాలు చెబుతున్నట్లుగా దేశం అంతా సంక్షోభంలోకి వెళుతోందా, బంగారం మీద పరిమితి కూడా పెడితే మంచిదా కాదా, డిపాజిట్లపై 60% పన్ను విధించడం కరెక్టేనా కాదా? జనక్ ప్రసాద్ గారు, నిన్న రాజ్యసభలో జరిగిన చర్చ తర్వాత మోడీ గారు ఎప్పుడైతే మన్మోహన్ సింగ్ గారు ప్రసంగించారో దాన్ని అభినందించారు. నేను అనుకున్న మనసులో ఏదో మర్యాదపూర్వకమైంది, మర్యాదపూర్వకం కాదు, అభినందించడమే, మర్యాద అమర్యాద ఉండదు. కేబినెట్ డెసిషన్ తీసుకుంటే కొంత ప్రజలకు వెలుసుబాటు ఇస్తాడు, ప్రజలకి మంచి నిర్ణయాలు తీసుకుంటారని అనుకుంటే ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకొని ప్రజల్ని ఇంకా ఇబ్బందులు పెట్టారు. వ్యవస్థీకృత దోపిడీ అన్న దాంట్లో అనుమానం ఏమీ లేదు సార్. ఒకటి చట్ట ప్రకారంగా చెయ్యని నిర్వహించిన మాట అది. రిజర్వ్ బ్యాంకు ఆర్టికల్స్ ప్రకారం కూడా వ్యతిరేకంగా చేశారు. ఆర్థిక శాస్త్రం తెలవనటువంటి మోడీ గారు కానీ, ఆర్థిక శాస్త్రంలో కొంచెం కూడా ప్రమేయం కేవలం లాయర్గా ఉన్నటువంటి అరుణ్ జైట్లీ గారిని తీసుకున్న నిర్ణయం. ఆర్థిక శాస్త్రంలో బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఉన్నాను అనుకున్న ఉర్జిత్ పటేల్ కూడా ఆయన నామమాత్రమే 8వ తారీఖు నాడు ఆయన ముఖం చూపించిండు, ఇప్పుడు దాకా ఆయన ముఖం చూపించలేదు. అంటే రిజర్వ్ బ్యాంకుని, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ని ఎంత నిర్వీర్యం చేశాడో మీరు ఆలోచించండి. ఇది ఆర్థిక శాఖకు సంబంధించిన విషయం అయినప్పుడు రిజర్వ్ బ్యాంక్ అన్నా చెప్పాలా, లేదా ఆర్థిక శాఖ మంత్రి చెప్పాలా? మన్మోహన్ సింగ్ ఆ క్రెడిట్ తీసుకొని, మోడీ గారు ఆ క్రెడిట్ తీసుకొని దేశం మొత్తంలో నేనో హీరో అని చెప్పడం కోసం తీసుకున్న నిర్ణయం వల్ల నెగిటివ్ ఫలితాలు కూడా ఆయనే అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా బాధ్యతారహితంగా రోజుకు ఒక స్టేట్మెంట్, ఇప్పటికీ 38 సార్లు నిబంధనలు సడలించింది సార్. 38 సార్లు నిబంధనలు సడలించినప్పుడు వీళ్ళ ఫోర్సైట్ ఏమైంది, దూరదృష్టి ఏమైంది, ఈ అధికార గణాంకాలతో చెప్పేటువంటి సలహాదారులు ఎక్కడ పోయినారు? సుబ్రహ్మణ్యం అని ఒక ఎకనామిక్ అడ్వైజర్ ప్రైమ్ మినిస్టర్కి ఉన్నాడు సార్. ఆయన భారతదేశంలో కాక ప్రపంచంలో గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త. అతని సలహా కనీసం తీసుకున్న పాపాన పోలేదు. అంటే ఏంటి, ఈ డెమోక్రసీలో నియంత్రణ పాలన, నేను నియంత్రణ చెప్పుకోవడానికి లేకుండా డెమోక్రసీ అంటారా? పోనీయండి. 2G స్పెక్ట్రమ్ కేసు వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్కి వచ్చి ఖచ్చితంగా ప్రసంగించాలని ఈ బీజేపీ వాళ్ళు బాగోళ్ళు పెట్టి వెంకయ్యనాయుడు గారు, వెంకయ్యనాయుడు. ఇంకొక విషయం, ఈ విధంగా రాకపోతే వెంకయ్యనాయుడు మాట్లాడరు. అసలు వెంకయ్యనాయుడు శాఖ కేవలం ప్రధానమంత్రి భజన చేసే శాఖ మాత్రమే ఇచ్చింది తప్ప అతను ఈ పట్టణాభివృద్ధితో లోక్సభకు సంబంధించిన కాదు. ఆయన నిన్న చెప్తానండి, మోడీ విత్డ్రా చేసుకుని నేను రక్తంలో లేదంటాడు. భూసేకరణ బిల్లు విత్డ్రా చేసుకుని ఆయన జ్ఞాపకం లేదా? అది మోడీ విత్డ్రా చేసుకోలేదా? వెంకయ్యనాయుడు గారికి జ్ఞాపకం రాదా? మోడీ గురించి అంత పోవడాల్సిన అవసరం ఏంటి? నిన్న కాక మొన్న 2013లో జరిగినటువంటి భూసేకరణ బిల్లు చట్టాన్ని మార్చి పారిశ్రామికవేత్తలు లాభం చేసి
రైతులకు ఇబ్బంది పెట్టే బిల్లుని దేశం మొత్తం అనధివృత్తి విడ్రా చేసుకుంటే వెంకయ్యనాయుడు గారి జ్ఞాపకం లేదట, ఆయన బ్లడ్ లోనే లేదట విడ్రా చేసుకోవడం. ఆయన 100 విడ్రా సరే చేసుకోవడం. సరే, మీరు పొలిటికల్ కామెంట్ చేస్తున్నారు. అయితే మన్మోహన్ సింగ్ ఒక వ్యాఖ్య చేశారు. దాని ప్రకారం ఏంటంటే, ఒక వ్యక్తి డిపాజిట్ చేసుకున్న తర్వాత ఆ డిపాజిట్ మళ్ళీ నాకు వస్తుంది లేదా నా డబ్బులు నాకు వస్తాయని కనుక ప్రభుత్వం బ్యాంకులు ఇవ్వకపోతే దేశానికి ఏం గౌరవం ఉంటుంది, ఆ బ్యాంకులకు మీద ఎలాంటి నమ్మకం ఉంటుంది, ఆ కరెన్సీ వ్యవస్థపై కూడా దెబ్బతింటుంది కదా అని అన్నారు. మరి ఇప్పుడు డిపాజిట్ల మీద పన్ను వేయబోతున్న ఆలోచన మీద చెప్పండి. అది మోసపూరితంగా డిపాజిట్ చేసుకుంటారండి. ఈ నోట్లో డిపాజిట్ తప్పలేదన్నారు. ఇవాళ నేనంటే ఒక వ్యక్తి డిపాజిట్ చేస్తే దాన్ని విత్డ్రా చేసుకోలేని పరిస్థితి ప్రపంచంలో ఏ దేశాల్లో లేదని కూడా చెప్పిండు ఆయన. అంటే ఈ దేశంలో అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఏ శాస్త్ర విషయంలో పరిజ్ఞానం లేని వాళ్ళు నిర్ణయం చేస్తే వచ్చేటువంటి దుష్పరిణామం. ఇవాళ చూడండి సార్, 4 కోట్ల మందికి ఉద్యోగాలు పోయినాయి సార్. ఇంకా పోలేదులే, నేను చెప్తాను, మేము తీసేసి సార్ చాలా మంది. నేను చెప్తాను, ఏం చేయమంటారు? ఎక్కడ మాకు ఒక పౌల్ట్రీ ఫామ్ ఉంది సార్, అందులో 40 మంది పనిచేస్తారు సార్. మేము జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది సార్. కోడిగుడ్లు అమ్ముడు పోయేటట్టు నిజంగా 100 కోట్ల నష్టం అంటున్నారు. నేను చెప్తాను సార్, ఆయన పౌల్ట్రీ ఫార్మర్. నేను నా దగ్గర ఉన్న కోడిగుడ్లు లారీ స్టాక్ అయిపోయినాయి, ఎవరు కొంటలేదు, కుళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగులకు జీతాలు ఎత్తిస్తామండి. అంతేకాదు, ప్రొడక్షన్ తక్కువైపోయి ఎక్స్పోర్ట్ చేయలేకపోతాను, జాబులు లేకుండా పోయినాయి వ్యవసాయంలో. రైట్, ఈ పాయింట్ నేను కాదనట్లేదు, కానీ ట్యాక్స్ 60% డిపాజిట్ మీద ట్యాక్స్ వేయడం కరెక్టేనా లేదా తగ్గించడం మంచిదా అనే దాని మీద మీరు ఆయన అన్నదానికి శాస్త్రీయత లేదు సార్. 60% అసలు చట్టమే లేదు. రైట్, ఓకే. 60% చట్టమే లేదు సార్. అన్ని ఇల్లీగల్ గా చేసి మొనార్కల్ గా అటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. డెమోక్రసీలో అది మంచిది. రైట్. రమేష్ బాబు గారు ఒక లైన్లో ఉన్నారు. రమేష్ బాబు గారు నమస్కారం, మాట్లాడండి. రమేష్ బాబు గారు, డిపాజిట్ల మీద 60% పన్ను వేస్తే మంచి పద్ధతేనా? బంగారం మీద పరిమితి పెట్టాలని మోడీ గారి ప్రభుత్వం తాజాగా ఆలోచిస్తోంది. మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? సార్, మోడీ చేసే పనులకు కొన్ని సమర్థిస్తాము, కొన్ని వ్యతిరేకిస్తాము. ఓకే. అయితే దాంట్లో ఉన్నది ఏమంటే, ఇప్పుడు డిపాజిట్లు బీద వాళ్ళకి అందరికీ ఇబ్బంది అవుతుందని చెప్పి వీళ్ళు ప్రతిపక్షాలన్నీ గొగ్గోలు పెడుతున్నాయి కదా సార్. అవును. అయితే మేము ఏ పార్టీకి సపోర్ట్ గా మాట్లాడడం లేదు. ఓకే. వ్యక్తిగతంగా ఏమంటే, ఇప్పుడు మేము అన్ని నిన్న ఎంక్వైరీ కూడా చేసినాం. మేము స్వచ్ఛంద సేవా సంస్థలో పనిచేస్తాను. ఎవరైతే ఎక్కువ అమౌంట్ ఉన్నదో వాళ్ళు కమిషన్ కు 15%, 20% ఇచ్చి మార్చుకోనికి వాళ్ళని పొద్దున్నే లేచి క్యూలో పెడుతున్నారు తప్ప సామాన్య ప్రజలైతే ఎవరు ఇబ్బందులు పడడం లేదు. ఎవరు ఇబ్బంది పట్టలేదా? పడుతున్నారు కొద్ది మందే. మీరేం చేస్తుంటారు సార్, నేను బిజినెస్ చేస్తుంటాను, స్వచ్ఛంద సేవా సంస్థ కూడా ఉన్నాను. ఎన్జిఓ ఇండి కూడా మీరు ఇట్లా మాట్లాడడం ఆశ్చర్యంగానే ఉంది. ఇప్పుడు మీరు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించవచ్చు, తప్పులేదు. ప్రభుత్వమే చెబుతోంది, నిన్న కేంద్ర ప్రభుత్వం వెళ్ళినప్పుడే అందరూ చేయడం లేదు కదా సార్, ఇబ్బంది పడుతున్నారు. పడుతున్నారు పడలేదని లేదు. రోడ్ల పాలయ్యి భారతదేశంలో 70 మంది చనిపోయారు ఇప్పుడు. బ్యాంక్ లో ఉన్నారు. మీరు నిర్ణయాన్ని సమర్థించండి, తప్పు నిర్ణయాన్ని సమర్థిస్తారా? అది ఓకే. ప్రజలు ఎవరు ఇబ్బంది పడలేదు. బ్యాంకుల దగ్గర కొంచెం ఎంకరేజ్ చేయమని చెప్తున్నాం సార్. అంతే. ఏం చేయాలి? ప్రజలకి వీళ్ళు ఇంకా చెడు అభిప్రాయాలు రుద్దుతున్నారు తప్ప ఇట్లా ప్రచారం చేసి మరి ఏం చేయాలి? అంత భయం చేయాలి. ఇంకొంచెం భయపడిస్తున్నారు ప్రజలకు. వీళ్ళు ఇలా చెప్పడం వల్ల ప్రజలు ఏమైందంటే ఏమో అంటే ప్రతిపక్షాలు భయం చేయవు. కానీ ఒక్క నిమిషం, మీరు డైరెక్ట్ చెప్పండి. 60% ఇప్పుడు ఉన్నటి మీద ట్యాక్స్ వేద్దాం అన్నారు. అవును సార్, దానికి కూడా కొన్ని పరిమితులు చెప్పండి. దానికి వాళ్ళు చెప్పండి. మనకు టైం ఇచ్చాడు కదా సార్, సెప్టెంబర్ 30 వరకు టైం ఇచ్చాడు. రైట్, రవి గారు చెప్పండి. 60% పన్ను వేయటం కరెక్టేనా? మాబోడాళ్ళు మొదటి నుంచి ఒకటి చెప్తూ వస్తారు, స్లాబుల పద్ధతి ఉంటే అందరికీ మంచిదని. కానీ 60% పెట్టాలని ఆలోచన. బంగారం మీద పరిమితి పెట్టడం కానీ వీటి మీద మీరు ఎట్లా అంటారు? డాలర్ విలువ దారుణంగా, డాలర్తో రూపాయి విలువ దారుణంగా పడిపోవటం, వీటన్నిటి మీద మీ కామెంట్. అంటే మన్మోహన్ సింగ్ నిన్న మాట్లాడారు కదా, ఆయన మాట్లాడిన దాంట్లో సరే ఆయన హయాంలో కుంభకోణాలు జరిగేవన్నీ నిజమే అయినప్పటికీ కూడా ఇది చాలా అస్తవ్యస్తంగా మాన్యుమెంటల్ మిస్మేనేజ్మెంట్ అన్నారు ఆయన. చాలా పరాకాష్ఠగా ఉంది ఇది. అసమర్థ నిర్వహణకు అస్తవ్యస్తంగా మారిపోయిందని. ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ, లావాదేవీలు, ఇన్ఫార్మల్ సెక్టర్ ఉంది కదా, ఈ అసంఘటిత రంగంలో ఉన్న భారతదేశంలో
100% 80% ఇప్పటికి కూడా ఇచ్చిపుచ్చుకోవడాలు లావాదేవీలు కింది స్థాయిలో. ఇవి రైతు బజార్లు అంటే ఏంటి, ఎంత ఆర్గనైజ్డ్? ఉదాహరణ ప్రభుత్వం పెట్టాక అసలు రైతు బజార్లు ఎంతవరకు ఉన్నాయి, లేనివన్నీ. కాబట్టి హైదరాబాద్ లాంటి మహానగరంలో కూడా బుధవారం ఒక చోట సంత జరుగుతుంది, గురువారం ఒక చోట జరుగుతుంది, మంగళవారం ఒక చోట జరుగుతుంది. ఇవన్నీ ఏ బ్యాంకుల్లో ఎక్కడున్నాయో అది కొనుక్కుంటారు, ఏ ఆకుకూర. కాబట్టి దీన్ని పేదవాళ్ళు కొనేవాళ్ళు అంతే అక్కడ పెట్టుకుంటారు, వాళ్ళు తిరుగు. అంటే ఇప్పటికి కూడా మహానగరాల్లో కూడా సంచార జీవితంలాగా నడుస్తున్నటువంటి భారతదేశంలో ఈ సంక్లిష్టతలు వైవిధ్యాలు దృష్టిలోకి పెట్టుకోకుండా బిగ్ బజార్లను మట్టుగా దృష్టిలో పెట్టుకొని అది చేస్తే ఏమైంది ఇప్పుడంటే ఒక విధంగా ప్లండర్ అంటే కొల్లగొట్టడం ఆయన అన్న దాంట్లో ఉద్దేశం ఏంటంటే మనందరి డబ్బు ఏదో ఒక విధంగా బలవంతంగా అయినా బ్యాంకుల్లో పెట్టించి దీని నుంచి మళ్ళీ రుణాలు ఇవ్వడం. కీలకమైన పాయింట్ చెప్పాడు, బ్యాంకుల్లో డబ్బు ఇంతవరకు లేదు. అది ఇప్పుడు బ్యాంకులో ఇక్కడ కేవలము మనం తీసిపెట్టుకునే నిల్వ చేసుకుంటున్నాం తప్పితే బ్యాంకులకు ఏమి పాత్ర ఉంది, నియంత్రణ పాత్ర బ్యాంకులకు ఏం లేదు. రిజర్వ్ బ్యాంక్ ఉంది తప్ప ప్రభుత్వానికి కూడా లేదా అన్నమాట. వస్తే ప్రభుత్వం కూడా ఒక పరిమితి పెంచితే నియంత్రించవచ్చు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నిజానికి కొన్ని ఏటీఎంల దగ్గర క్యూలు తగ్గిపోయి. ఎందుకు తగ్గిపోయాయి? ప్రజల దగ్గర 10,000 డబ్బులు అయిపోయినాయి. చాలా వాళ్ళ దగ్గర కాదు, వీళ్ళ దగ్గర కూడా పేద ప్రజలు ఉన్నారండి. నన్ను అడిగారు చాలా ఏ నోట్లు లేవు నా దగ్గర. ఇప్పుడు పాత నోట్లు కట్టలు ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు, నా దగ్గర ఉండేదే ఒకటి 10,000 8,000 జీతాలు వస్తుంటాయి. వీళ్ళ డబ్బులు ఎంత ఉంటాయి? 2,000 నోట్లు 4 సార్లు తీసుకుంటే వీళ్ళ డబ్బులు అయిపోయినాయి. కాబట్టి నెలాఖరులో ఇప్పుడు క్యూలు తగ్గాయి. కాబట్టి ఈ సమస్య జటిలం అవుతుంది, ఆర్థిక లావాదేవీలు ఆగిపోతున్నాయి. నిజం చెప్పాలంటే ప్రభుత్వం నెమ్మదిగా మళ్ళీ నల్ల డబ్బును తెల్లదిగా చేసుకోవడానికి మరో వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్ లాగా ఈ పెట్టిన వాళ్ళ మీద 40% ఎంతో మేము 60% అంటున్నారు, 60 50 ఎంత వేస్తారున్నా కానీ దాన్ని కొంత లీగలైజ్ చేసే ఒక కాలువలో వేసేవాడికంటే వాడికి ఇది చాలా మంచిదే కదా. కాబట్టి చాలా మేము దీన్ని అరికట్టామన్నది చివరికి ఎక్కడికి దారి తీస్తుందంటే ఏదో ఒక విధంగా దారి తలుపు. బంగారం మీద పరిమితి పెట్టడం మంచిదేనా? దాని పూర్తి వివరాలు ఎలా వస్తాయో మనం చూడాలి. కానీ 23% నల్ల డబ్బు బంగారంలో ఉందనే మాట ఒకటి ఉంది. కానీ అప్పుడు కూడా మీరు సామాన్య ప్రజలను 2 తులాలు 3 తులాలు కొనుక్కునే వాళ్ళని మీరు బాధించకూడదు. మీరు పరిమితి భారతదేశంలో మీరు ఏ చర్య చేసినా సరే 1% మంది దగ్గర 60% ఆదాయము, 50% మంది దగ్గర 25% కూడా లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఒక రేఖకు దిగువన ఉన్న వాళ్ళు ఇబ్బంది పడకుండా మీరు ఏం చేస్తారో చూడాలి. పైగా ఇంత ఘోరంగా చేసిన తర్వాత రేపు అది మటుకు మీరు స్వర్ణకారులను వేధించి రేపు మళ్ళీ చాలా మళ్ళీ అదొక వేధింపులకు గాలింపులకు. ఒక్క మాట చెప్తా కోమనేని గారు, స్విట్జర్లాండ్ ఒప్పందం ఉంది ఉదాహరణకు, ఇంతకంటే ఘోరమైన ఉల్లంఘన ఏముందని నేను తీసుకొస్తున్నారు. ఇప్పుడు మోడీ గారు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 2019 వరకు స్విస్ బ్యాంకులు తాకే ప్రసక్తే లేదు. 2019 తర్వాత అంటే ఈయన ప్రభుత్వానికి పదవి కాలం అయిపోతుంది. ఇంకా అంటే నాకు 2018 సెప్టెంబర్ కాదు సార్, 18 సెప్టెంబర్ నుంచి ఉన్న వివరాలు 19 తర్వాత ఇస్తారు. అప్పటికి మోడీ ప్రభుత్వం అయిపోతుంది. శ్రీధర్ గారు గుంటూరు నుంచి. శ్రీధర్ గారు నమస్కారం, మాట్లాడండి. ఈ ట్యాక్స్ 60% ట్యాక్స్ డిపాజిట్ల మీద వేయటాన్ని సమర్థిస్తారా? బంగారం మీద పరిమితి పెట్టడం మంచిదేనా? కొమ్మరేని గారు 99.8 అన్ని ఇబ్బంది పెట్టి 60% ట్యాక్స్లు 70% వేయటం న్యాయమా? 100కి 2% వాళ్ళని సేవ్ చేస్తా, వాళ్ళకి 35% ట్యాక్స్ 3 సంవత్సరాల తర్వాత కట్టండి, ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ అయిన తర్వాత కట్టండి, స్క్రూటినీ అయిన తర్వాత కట్టండి అంటూ వాళ్ళని సేవ్ చేస్తూ వీళ్ళని ఇబ్బంది పెడతాం కష్టమా? నిజానికి ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే మనం ఈ 60% పెడుతున్నాము యాక్చువల్ గా ఇది చాలా తప్పండి. ఇది కూడా హార్డ్ అండ్ మనీ. వీళ్ళు రోజు కూలి 200, 100, 300, 500 కూలీతో ఏ రోజుకి ఆ రోజు పని చేసుకొని తెచ్చుకున్న డబ్బులు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గొర్రెలు కాపరి ఉంటాడండి, ఒక 500-600 మందిని గొర్రెలు పెంచుకుంటా ఉంటాడు. సడన్ గా ఎప్పుడు అమ్ముకుంటాడు, ఒక 5 లక్షలు క్యాష్ వస్తుంది. అతను బ్యాంక్ లో వేసుకోడు. ఎందుకోసం అంటే మళ్ళీ ఎక్కడ గొర్రెలు కొనుక్కోవాలో తెలియదు అతనికి. అతను వీపుకి కట్టుకుని నడుస్తా ఉంటాడండి. నేను 100 టైమ్స్ చూసుంటా వాళ్ళని. వాళ్ళ దగ్గర 5-6 లక్షల రూపాయల క్యాష్ ఒంటి మీద ఉంటది.
ఓకే. అలాంటి వాళ్ళని సడన్ గా తీసేస్తే వాళ్ళ భారతదేశం మొత్తం మీద ఎంతమంది గొర్రెలు కాపర్ రోడ్డు మీద పట్టారండి? రైట్, ఓకే. అయితే బంగారం మీద పరిమితి పెట్టడం కరెక్టా కాదా? రైట్, కాదు బంగారం మీద పరిమితి పెట్టాలన్నా ఇప్పుడు లాకర్లు తనిఖీ చేయమన్నారు కానీ బంగారం మీద పరిమితి పెడితే రేపు లాకర్లు కూడా తనిఖీ చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో. బంగారం మీద లాకర్లు వీటన్నిటికీ ఎందుకండి? ముందు ఆయనకి ఏమన్నా చేతనైతే మాలాంటి వాళ్ళ 10 మందిని పిలిస్తే డేటా ఇస్తామండి. ఏమని 1947 నుంచి ఎవడెవడు ఎంత సంపాదించాడో డేటా తీసేస్తాం. ఆ మాత్రం వాళ్ళ దగ్గర లేదా? డేటా లేక నేను అదే చెప్పాను కదా, 0.1-0.2% పీపుల్ సేవ్ చేయడానికి 99.8% పీపుల్ ని కష్టపెడుతున్నారని నేను చెబుతున్నాను కదా. ఓకే, రైట్. దిస్ ఇస్ బుల్షిట్ అండి. రైట్, ఓకే. రామయ్య గారు మీరేమంటారు చెప్పండి. పరిమితి డిపాజిట్ల మీద ట్యాక్స్ 60% వేయడం మంచిదేనా? బంగారం మీద అనాలోచితంగా చేయటమే కాకుండా ఏ రోజుకి ఆ రోజు సబ్స్టాండర్డ్ నిర్ణయాల వల్ల సబ్స్టాండర్డ్ అంతే కదా సార్. ఏ రోజుకి ఆ రోజు మార్పు చేసుకుంటూ పోవటం, ఏ రోజుగా అంటే ఆ మాత్రం ప్రధానమంత్రి లెవెల్లో రాత్రికి రాత్రి డెసిషన్ తీసుకునేమనే మాట అన్నారు. తెల్లారే వరకు నోట్లన్నీ ఏవి చెల్లుబాటు కాకుండా అయిపోతాయనే మాట అన్నారు. చాలామంది అసలు సంక్షేమంలో ఓడిపోయి హార్ట్ అటాక్లు వచ్చి రకరకాలుగా పోయారు. ఈ రోజు వరకు కూడా ఇదో చక్కగా మేము ఇది చేస్తాము, ఇది ఇక్కడి వరకు నెరవేరుతుంది, ఇదో పేద ప్రజలకు ఈ రకంగా ఉపయోగపడుతుంది చెప్పే నాదుడే లేడు, దాని గురించి మాట్లాడే వ్యక్తి లేడు. ఈ రోజు వరకు కూడా ఏదన్నా అంటే నిన్నటి వరకు బ్లాక్ మనీ మొత్తం బయటికి తీయటం కొరకు అన్నారు. మళ్ళీ వాళ్ళ 60% ఎందుకు వచ్చింది? మొన్నటి వరకు 40% కట్టించుకున్నారు కదా, 40% కట్టించుకుంటే మరి అయిపోయినారు కదా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ 60%, మళ్ళీ వాళ్ళ 60%. వాళ్ళందరూ ఇప్పుడు మేము అవినీతిని నాకు అర్థం కాని ప్రశ్న అండి. మోడీ గారికి కానీ బీజేపీ నాయకులు అందరిని అడుగుతున్నాను నేను, అయ్యా మీరు బాగానే మీరు అవినీతికి వ్యతిరేకం కదా, అవినీతికి వ్యతిరేకం అయితే 40% పన్ను కట్టించి మరి వాళ్ళందరికీ 65,000 మందికి 65,000 కోట్ల డబ్బు ఎట్లా అవినీతి? అదంతా అవినీతి డబ్బు కాదని మీరు సర్టిఫికేట్ ఇస్తారా అన్నది నా ప్రశ్న. ఇప్పుడు కూడా మళ్ళీ దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు కూడా మళ్ళీ 60% ఇచ్చి మళ్ళీ దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాం. ఇవాళ 60% తో ఆగుతుంది అంటే ఆగుతుందో లేదో కూడా తెలియదు. మళ్ళీ రేపు పొద్దున 80% అనొచ్చు, 70% అనొచ్చు, 90%. 60% అన్నా కూడా ఇప్పుడు మా బోటి వాళ్ళు ఏం చెబుతున్నారంటే రైతులు కొంత అమ్ముకున్న భూములకి వాటిని అన్అకౌంటెడ్ మనీ కానీ ఇల్లీగల్ గా సంపాదించింది కాదు. వాళ్ళకి ఏదన్నా వెసులు వాళ్ళు ఎవరు ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఆలోచించారు నోట్లు రద్దు అవుతాయని సమాచారం ఉందో లేకపోతే వాళ్ళకి ఆలోచన రాదు రాకు పెద్దవాళ్ళకు ఉంది, వాళ్ళకి సమాచారం రైతులు ఇప్పుడు అమరావతిలో రైతులు చంద్రబాబు నాయుడు కనిపిస్తున్నాడు కదా. చంద్రబాబు గురించి మీరు మాట్లాడారు. నేను చెప్పేది అమరావతిలో రైతులు ఉన్నారండి, వాళ్ళకి 1-2 ఎకరాలు అమ్ముకున్నారండి. వాళ్ళందరికీ డబ్బులు నల్లధనం వచ్చిందని తెలుగుదేశం నేతలే చెప్పారు కదా. ఆ నల్లధనం ఇప్పుడు ఏమైపోతుంది? వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడట్లా. ఆ రోజు అయ్యా నల్లధనాన్ని ఎంకరేజ్ చేస్తున్నారని మా బోటి వాళ్ళం అనేవాళ్ళం. ఇప్పుడు కూడా చెబుతున్నాం ఆ రైతులకి అన్యాయం జరగకూడదు. వాళ్ళు సెంటుకుంటూ అమ్ముకున్న వాళ్ళకి ఒకవేళ అన్అకౌంటెడ్ మనీ అది అక్రమంగా వచ్చిన డబ్బు కాదు, ఆ డబ్బుకి వెసులుబాటు కల్పించాలి. కానీ 60% అంటే మాత్రం అన్యాయం. 10%, 20%, 10 లక్షలు దాటితే ఇంతను కట్టాలి అనేది రైతుల తరఫున నేను మాట్లాడుతున్నాను తప్పితే కోటి 100 కోట్లు ఉన్న తరఫున కాదు. పూర్తిగా బ్లాక్ మనీ వెలికి తీస్తామనే వాళ్ళు రోజుకొక స్టేట్మెంట్ ట్యాక్స్ లేదు కదా ఎవరికి కాదు కదా. రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంది అమరావతిలో? మీరంతా ఏం ప్రచారం చేశారు? రైతుల్ని కోటీశ్వరులు చేస్తే అన్నారు కదా. చేయాలని మీరే అంటున్నారు కదా. మీడియా గానీ మేధావులు కానీ ఏమంటున్నారు? అది గవర్నమెంట్ ఎంకరేజ్ చేసింది. అక్కడ అమరావతిలో గవర్నమెంట్ ఎంకరేజ్ చేసింది సార్. రైతు అయితేనేమి సామాన్యుడు అయితేనేమి రైతు చేయండి, రైతులు కొట్టగొట్టండి. మామూలు 100 కోట్లు ఉన్నాడు దాచుకుంటేనేమో హ్యాపీ. అసలు ముందు 40% ఎందుకు ఇవ్వాలి? 40% మాత్రం వాళ్ళకి కూడా వసూలు చేసి ఉండాల్సింది. వాళ్ళు నీతిమంతులని మీరు ఎట్లా సర్టిఫికేట్ ఇస్తారు? డిస్క్లోజర్ స్కీమ్ కింద వాళ్ళంతా గొప్పవాళ్ళను. అమరావతిలో రైతులు దుర్మార్గుల, అమరావతిలో రైతులు దోపిడీకారులా? అమరావతి రైతుల కోసం మన దగ్గర ఇక్కడే పరిస్థితి ఇట్లా ఉంది. రాజకీయ విరాళాలు అడిగితే ఎంతవరకు చెప్పలేదు. నరేష్ అగర్వాల్ అడిగాడు 650 మంది లిస్టు స్విస్ బ్యాంక్ నుంచి తెప్పించేంత వరకు ఏం చేసినారు? చెప్పిందంటే అటార్నీ జనరల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి
ఈ పేర్లు డిస్క్లోజ్ చేయడం వల్ల దేశ భద్రతకు ముప్పట. ఏంటో? దొంగల డబ్బులు స్విట్జర్లాండ్ లో దాచుకున్న వాళ్ళ పేర్లు చెప్తే దేశం ముప్పు ఎట్లయితే 40% అనౌన్స్ చేసి వాళ్ళ పేరు చెప్పారా? చెప్పిందా? ఒకటి. రెండో పాయింట్, నిజంగా మీరు అన్నట్టు పార్టీలు ఆడిట్ అవుద్దట, వాళ్ళ సందాలు చెప్పరట, ఆయన నీతిమంతుడట. మొన్న 8వ తారీఖు నాడు ప్రకటించే రోజు ముందు కలకత్తాలో బీజేపీ ఆఫీసులో కోట్లాది రూపాయలు 500, 1000 రూపాయలు డిపాజిట్ చేసిండ్రు. 8ంటికి ప్రకటన వద్దనగా బీజేపీ ఆఫీస్ అకౌంట్ లో అన్ని డబ్బులు చెప్పండి. రాములు గారు మీ వాట వస్తుంది కదా, చెప్పండి. దేశ ప్రధాని ఒక్క నిమిషం. సత్యనారాయణ గారు కడప నుంచి. ఒక్క నిమిషం మాట్లాడి. సత్యనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే, మాట్లాడండి. బంగారం మీద పరిమితి పెట్టడం కరెక్ట్ అవుతుందా? నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. నేను పూజారిని. పూజారి 2000 అక్కడ బ్యాంక్ లో పెట్టుకుంటే తీసుకుని గుర్తులో ఉన్నాం. ఏమంటారు 2000 రూపాయలు తీసుకుంటే మళ్ళీ మాకు ఆస్కారం లేదు. 2000 రూపాయలు తెల్లవారి నుంచే జనాలు. అవును, బ్యాంక్ లో డబ్బులు ఘోరమైన గవర్నమెంట్ అండి. అనవసరంగా ఓట్ చేసి గెలిపించారు వీళ్ళని. ఏమంటారు? ఈ సమాధానం అక్కడ చెప్పండి చెప్పండి. పెద్ద నుంచి కూర్చోండి అక్కడ ఏటి దగ్గర ఒక డబ్బులు ఉండవు, గంటగా ఏముండవు డబ్బులు. అక్కడ ఇది రూపాయలు తీసుకొని జనాన్ని సర్వనాశనం చేస్తున్నాడు గవర్నమెంట్ ప్రభుత్వం. అంతేనా? అంతే ఖచ్చితంగా మరి, అంతే కదా మరి. మీరు నిజమైన బాధితుడిలాగా కనపడుతున్నారు. ఖచ్చితంగా మోడీ గారికి మీలాంటి వాళ్ళ ఆక్రందన దాచిపెట్టుకున్నారు. దురదృష్టం ఏంటంటే మోడీ గారికో లేదా భారతీయ జనతా పార్టీ నేతలందరికీ వినపడుతుంది, వాళ్ళు బాధపడుతున్నారు లోపల. కానీ మోడీ గారి దగ్గర చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారు. దాచిపెట్టుకున్నారు, పేద ప్రజలే నాశనం చేస్తున్నారు అందరూ. కరెక్ట్. మీతో నేను 100% ఏకీపిస్తున్నా. మీ ఆవేదనని, ఆక్రోశాన్ని నేను కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా పదే వెంకయ్యనాయుడు మేనేసుకొని ఇదేదో ఉద్ధరిస్తున్నట్టు అంతా ఆయన చేస్తున్నారు. వెంకయ్యనాయుడు గారు ఆయన ఇప్పుడు ఇందిరాగాంధీని ఎమర్జెన్సీలో డీకే బారో గారు ఇందిరా అన్నాడు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు అంతకంటే ఎక్కువ పొగుడుతున్నాడు. వేరే విషయం, ఒకప్పుడు దైవదవుతున్నాడు. సరే, పొగిడినా మంచి జరిగితే సంతోషిద్దాం. కానీ ఇంతమంది ప్రజలు రోడ్ల మీద మంచి ఇప్పుడు ఆ పేదవాడి ఆక్రందన, పూజారి గారి ఆక్రందనకి ఎవరు బాధ్యులు అవుతారు? ఇప్పుడు ఎక్కువ మోడీ దేవుడు అన్నాడుగా వెంకయ్యనాయుడు, కాబట్టి ఆయన పూజారి. మోడీ ఎక్కువ మాట్లాడేటోళ్ళు తక్కువ పని చేస్తారు అనేది అర్థమైపోయింది. ఎన్నికల ముందు, ప్రధాని కాకముందు నరేంద్ర మోడీ మీద భారతదేశ ప్రజలకు ఒక నమ్మకం ఉండేది. ఒకసారి వీళ్ళకు ఓటేసి గెలిపిద్దాము, నల్లధనం తీసుకొస్తాడంట, బీదోళ్ళ డిపాజిట్ ఇదవుతుందనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. హిట్లర్ గురించి ఇందాం చూడలే మనం. కానీ హిట్లర్ కంటే ఎక్కువ పరిస్థితులు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు క్యాబినెట్లో చర్చలు జరుగుతాయి. క్యాబినెట్లో చర్చలు జరిగిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. కానీ ఫైనాన్స్ మినిస్టర్కి తెలియకుండా, అక్కడ ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ లీడింగ్ లాయర్, చాలా పెద్ద లాయర్ అయింది, ఎవరికి తెలియకుండా, ఎవరి మీద నమ్మకం లేకుండా, ఎవరి మీద నమ్మకం లేకుండా ఈ క్యాబినెట్లో గిట్ట, వాళ్ళ క్యాబినెట్లో గిట్ట బ్లాక్ మనీ ఉన్నోళ్ళు ఉన్నారనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఒకరే నిర్ణయం తీసుకున్నారు. అంతే కదా, మళ్ళా క్యాబినెట్ లో ఇప్పుడు చర్చ జరగాలి. వాళ్ళకు తెలవాలి కదా. అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారికి క్యాబినెట్ లో ఉన్న మంత్రులపై గిట నమ్మకం లేదు. ఎందుకు లేదంటే ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 10. ఇప్పుడు నల్లధనం మనం భారతదేశంలో మొత్తం అరికట్టాలంటే 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి వాళ్ళ ఒపీనియన్ తీసుకునేడుండే. ఆ ఒపీనియన్ తీసుకోకపోయి నేనే మొత్తం ఇది భారతదేశంలో నేను అంతా ఇది, నేను చెప్పిందే వేదాంతం, చెప్పిందే సిద్ధాంతం అని చెప్పడం ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు 60% డిపాజిట్ చేస్తే ఆ పన్నుల మీద 60 ఎందుకండి? రేపు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు క్యాబినెట్ మొత్తం గుర్తుంది 99% అనండి, అంతే కదా, 99% అనండి, 1% వాళ్ళకు వస్తుంది. రెండవది, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎమర్జెన్సీ కంటే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో భారతదేశంలో ఎమర్జెన్సీ కాలాన్ని చూస్తున్నాం మనం. 1970 ఇది ఆర్థిక ఎమర్జెన్సీ అండి. ఇవాళ ఈ 2000 రూపాయల నోట్లు నాకు వారం నుంచి ఉంది. ఇదే మేక్ ఇన్ ఇండియా, అచ్చే దీన్ ఆయింగే బురా దీన్ జాయింగే అని చెప్పడం జరిగింది. ఈ 2000 నోట్లు కూరగాయలోడు తీసుకోడు,
పాలైన పోతే అక్కడ తీసుకోరు, మెడికల్లో పోతే అయినా తీసుకోరు. MLC కదా, మీకు అన్ని free కదా? లేదా ఎక్కడ ఫ్రీ అండి? కూరగాయలు ఫ్రీయా? లేకుంటే వాళ్ళ కూరగాయలు ఇప్పుడు నిత్య అవసర వస్తువులు ఏదైతే ఉందో జీడిపి గ్రోత్ ఎక్కడ పడిపోయింది? ఇవాళ పరిస్థితి ఏంది దేశంలో? ఇవాళ రూపాయి వాల్యూ ఏంది? ఇవాళ 68 రూపాయలు 86 పైసలు, 68 రూపాయలు పోయి ఇప్పుడు ఏంది పరిస్థితి? ఏ విధంగా మనం ఉందాము? ఇవాళ పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ఏదైతే మీరు జాతిని ఉద్దేశించి మాట్లాడిరు చూడు, అదే విధంగా మీరు గట్టిగా మాట్లాడి ఎస్ మేము ఇది చేసినాం, ఈ విధంగా ఉంది, నల్లధనం ఈ విధంగా వస్తుంది, అరికడుతున్నామని ఎందుకు చెప్తలే? ఏం చెప్తున్నారు అంటే టెర్రరిజం, నక్సలిజం అరికట్టడానికి ఇది చేస్తున్న వాళ్ళ దగ్గర నిన్న రాజ్యసభలో ఏంటంటే 0 అవర్ల క్వశ్చన్ అవర్ చూడడానికి వచ్చిందా ప్రధానమంత్రి? ఇంత పెద్ద దేశంలో ఇది జరుగుతుంది, 70 మంది పౌరులు పేపర్లో వచ్చింది చనిపోయినారు బ్యాంకుల దగ్గర లాఠీ చార్జ్ అవుతుంది. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు ముందుగా నుంచే ఫ్రీ ప్లాన్ ఉండాలి కదా. ఒక పెళ్లి చేయాలంటే ఒక 2 ఏళ్ల ముందు నుంచే మనం ఇది చేస్తాం. ఇట్లా నువ్వు భారతదేశం ఆర్థిక వ్యవస్థని రూపమాప్తా, ఇంతకు ముందు ఉన్న ప్రధానమంత్రులు ఎవరు లేరు, నేనే ప్రధానమంత్రి, మొత్తం ప్రపంచం తిరుగుతున్నా, ప్రపంచంలో ఆర్థిక రాను ఏమైతుందంటే ఇది ఆఫ్రికా మాదిరిగా ఇండియన్ తయారు చేసే పరిస్థితి అంత ఘోరంగా జరుగుతుందండి, అంత ఘోరంగా జరుగుతుంది. ఇవాళ నేను ఏమంటున్నా, హిట్లర్ గిట్ట చాలా పెద్దగా మాట్లాడిండు అధికారంలో రాకముందు, తర్వాత ఆయన ఏం చేయలేకపోయిండు, కన్విన్స్ కాలేదు, కన్ఫ్యూజ్ చేసిండు. అట్లనే ప్రధాని నరేంద్ర మోడీ 2.5 సంవత్సరాలు అవుతుంది, నేను ఏం చేస్తలేదు, కన్విన్స్ చేయకపోతే కన్ఫ్యూజ్ చేయాలి ఈ దేశ ప్రజలకు, అదే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందు గురించే ఇవాళ బంగారం మీద పరిమితి పెట్టడం కరెక్టా? బంగారం చూడండి అండి, ఇవాళ రిక్షా కొట్టేటోడి గిట్ట వాళ్ళ పాప పెళ్లి ఉంటే 4-5 వాళ్ళకి కిలోలు 2 కిలోలు. మొన్న పెళ్లి జరిగింది, ఎవరు గాలి జనార్దన్ రెడ్డి సార్, గాలి జనార్దన్ రెడ్డి బిడ్డ పెళ్లి జరిగింది. అటువంటి వాళ్ళ పైన పడండి 2 తులాలు 3 తులాలు నేను డిపాజిట్ చేసిన ఒక 2 లక్షలు. మీరు అన్నట్లు మొన్న ఒక ఆమె ఒక ట్రైబల్ రైతు అండి, ఏ బ్యాంకులో వాళ్ళకి అకౌంట్స్ ఉన్నాయి, ఏ తాండలలో వాళ్ళకి అకౌంట్స్ ఉన్నాయి, ఎక్కడ వాళ్ళు ఇది చేస్తున్నారు. మొన్న గొర్రెలు అమ్మి 1 సంవత్సరం నుంచి గొర్రెల పెంపకాలు చేసి 25 లక్షలు వస్తే ఆయనకు 5 లక్షలు బిడ్డ ఇది తీసుకొని నాకు వేరే నోట్లు అంటారు. ఎక్కడికైనా కేంద్ర ప్రభుత్వం మోడీ గారి దృష్టిలో ఇప్పుడు మీరు అన్నట్లు 2 ఎకరాల రిజిస్ట్రేషన్ చేశారు. రిజిస్ట్రేషన్ చేస్తే దాని వచ్చిన డబ్బు 500,000 రూపాయలే కదా. 2 రిజిస్ట్రేషన్ చేస్తే 50 లక్షల రూపాయలు వస్తే ఆడ అవినీతి పరుడా? ఆయన 2 ఎకరాలు పోయింది ఆయనకు తెలియదా? ఇటువంటి పరిస్థితిలో కానీ ఇప్పుడు ఇందాక అమరావతి రైతులకు కూడా వాళ్ళకి న్యాయం జరగాలి. రైతులు యూరియా బస్తా తీసుకోవాలంటే 500 నడవదు, బస్తా తీసుకోవాలంటే 500 నడవదు. మణికంఠ గారు వనపర్తి నుంచి. మణికంఠ గారు నమస్కారం, మాట్లాడండి. చెప్పండి, బంగారం మీద పరిమితి పెడితే బాగానే ఉంటుందా? డిపాజిట్ల మీద 60% పన్ను వేస్తే కరెక్ట్ గానే ఉంటుందా? సార్ ఇప్పుడు డిపాజిట్ల మీద 60% పన్ను అంటున్నారు. అవును, అంటే అన్అకౌంటెడ్ మనీ మీద మళ్ళీ మనం కరెక్ట్ గా చెప్పాలి. అంటే ఇప్పుడు ఒక 5-7 సంవత్సరాల నుంచి ఒక ముగ్గురు కలిసి పని చేసుకొని వాళ్ళు 10 లక్షలు సంపాదించింటారు. ఓకే, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దగ్గరనే ఉంటాయి అమౌంట్, వాళ్ళు ఇప్పుడు డిపాజిట్ చేస్తే 60% పన్ను పోతుంది అనుకుంటున్నారు. మళ్ళీ నిజమే, మంచి పాయింట్ చెప్పారు, చాలా కీలకమైన పాయింట్ చెప్పారు. చివరికి ఏంటంటే అంత పెద్ద మోడీ గారు, ప్రైమ్ మినిస్టర్లు వీళ్ళందరూ వచ్చి మన ఓటాల మీద, అంటే సామాన్యుల మీద, మధ్యతరగతి వాళ్ళ మీద బాంబులు వేసినట్టు వేస్తున్నారు. మరి ఏం చేస్తారో చూద్దాం. ఇంకా బంగారం మీద ఇప్పుడు 10 లక్షలు ఉంటాయి మనతో. ఒక కుటుంబంలో ముగ్గురు పని చేస్తుంటారు, పొద్దుముగ్గులు పని చేసి వాళ్ళు తినక సంపాదించుకొని పెట్టుకుని ఉంటారు వాళ్ళు. ఇప్పుడు 10 లక్షలు వాళ్ళకు డిపాజిట్ చేయాలనుకుంటే 60% పన్ను పోతుంది అని 6 లక్షలు పోతే ఇప్పుడు 4 లక్షలతోనే ఎట్లా బతుకుతారు? ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే వాళ్ళతోనే ఎంత మోడీ గారు ఒకప్పుడు చాయ్ వాళ్ళ అనుకున్నారు కానీ ఇప్పుడు చాయ్ వాళ్ళ కాదన్నమాట. ఎన్ని పైసలు అవుతాయి? రైట్, మీ ఆవేదన అర్థమైంది, కరెక్ట్. అయితే మా బోటి వాళ్ళు ఏంటంటే 10%, 5% అట్లా తక్కువ ఉన్న వాళ్ళకి పెడితే మంచిది, కానీ 60%, 70% పెట్టి ఇంకా జనాన్ని భయభ్రాంతులు చేస్తున్నారు. విల్సన్ గారు పర్వాలేదు, మాట్లాడితే మంచిదే కానీ మాట్లాడండి. ఇండియన్ ఎకనామిక్స్ కనీసం 1% కూడా అర్థం కానీ
1% కూడా అవగాహన లేని వాళ్ళతో అసలు ఎప్పుడు ఏం మాట్లాడలేం. అసలు భారతదేశానికి ఎకనామిక్స్ ఎలా వస్తుంది, ఇన్కమ్ ఎలా వస్తుంది, 8 లక్షల కోట్లు ప్రత్యక్ష పన్నుల ద్వారా, అదేవిధంగా 8.5 లక్షల కోట్లు పరోక్ష పన్నుల ద్వారా వస్తుంది మనకి ఈ దేశానికి. దరిదాపు 4 లక్షల నుంచి 5 లక్షల కోట్లు మనం అప్పులు తీసుకొస్తున్నాం. ఇది ఫ్యాక్ట్. అంటే ఈ పరిస్థితిని అధిగమించడం కోసమే ఈరోజు నల్లధనం పైన మోడీ గారు ఒక మీరంటున్న బాంబింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. నల్లధనం మీద బాంబింగ్ చేస్తే మేము ఎవరు వద్దనండి, ప్రజల మీద అదే చెప్తున్నారు. అసలు ప్రజల మీద మధ్యతరగతి వాళ్ళ మీద చేయొద్దని చెబుతున్నాం. అంతే. ఈ రోజు 16% డబ్బులు బయట ఉన్నాయన్నారు. 16% అంటే ఈక్వాలిటీ ఏంటి? మొత్తం టోటల్ కరెన్సీ 16.50 లక్షలు అంటున్నప్పుడు దాదాపు 2.5 లక్షల కోటి మీరు చెప్తున్న 100 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయల్లో బయట ఉంది. అంటే ఈరోజు 80% మంది సంపద కేవలం 10% మంది దగ్గర ఉంది. ఇది గ్రౌండ్ రియాలిటీ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలా. అదే సమయంలో బయట డబ్బులు లేకుండా పోలేదు. ఈ 100 రూపాయలు కూడా బ్లాక్ చేసిన వాళ్ళ గురించి మనం ఆలోచించాలి. నెంబర్ 1. నెంబర్ 2, సబ్స్టాండర్డ్ డెసిషన్స్ అన్నారు వైసీపీ వాళ్ళు. సబ్స్టాండర్డ్ డెసిషన్స్ ఏంటి? ఎప్పటికప్పుడు ఈ 500 రూపాయలు, 1000 రూపాయలు మీరు మార్చుకోవచ్చు రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో అని చెప్పి మేము చెప్పాం. అవకాశం ఉన్న దగ్గర పన్నులు చెల్లించమన్నాం. ఇది సబ్స్టాండర్డా? నిర్ణయాలు మార్చుకోవడం అనేది ప్రజలకు అవసరానికి, ప్రజల గుండె చప్పుడిని ఎప్పటికప్పుడు ప్రతిదినొచ్చడమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రక్రియ. 2, మన రామ్మోహన్ నాయక్ గారు అన్నారు. ఏమంటారు ఆయన? హిట్లర్తో పోలుస్తున్నారు. ఎస్, ఈ దేశం బాగుపడడం కోసం మీరు హిట్లర్ అన్నా మాకు బాధ లేదు, మీరు ముసలిని అన్నా మాకు బాధ లేదు, సచ్చినా బాధ లేదు, రోడ్ల వినవన్నా బాధ లేదు. పేద ప్రజలు ఎవరు చచ్చిపోయారని మీ ఉద్దేశం? అంటే ఈ రోజు దేశ సైనికులు ఏ విధంగా నిలబడి హార్ట్ అటాక్ వచ్చే ఎంతో మంది పోలీస్ దెబ్బలు హార్ట్ అటాక్ రావడానికి అందుకు షుగర్లు, బీపీలు ఈ దేశం కోసం గుంటూరులో నిలబడి చనిపోయారు చెప్పారు కదా మీరు. ఈ దేశం కోసం, ఈ దేశంలో సాధారణ ప్రజల కోసం సియాచిన్ లాంటి పర్వత శ్రేణుల్లో గడ్డగట్టే -30 డిగ్రీస్ గడ్డగట్టే మంచులో కూడా ఉన్న సైనికులు ఉన్నారు ఈ దేశంలో. ఎస్, ఈ రోజు కామన్ మ్యాన్ ఎవ్వరు కూడా మీరు చెప్పినట్టుగా బాధపడడం లేదు. కామన్ మ్యాన్ లో ఆయన బాధ ఆయన చెప్తారు, ఏం చెప్తారు? పేదలంతా సంతోషంగా ఉన్నారు మంత్రులే ఒప్పుకుంటున్నారా? బ్లాక్ మార్కెట్ ఆయన తన విద్యుత్ ధర్మంగా ఆయన చెప్తున్నాడు. ఆయన విద్యుత్ ధర్మం కాదు. మీరు అన్నట్టుగా నన్ను మీ సందేహాలు కొన్ని తీర్చనేయండి. ఓకే, మీరు అన్నట్టుగా 2 రోజులు సమస్య ఉంది, 3 రోజులు సమస్య ఉంది. ఎందుకు 2000 రూపాయలు వేయాల్సి వచ్చింది? దాని మీద సమాచారం ఉందా? ఎప్పుడైతే 2000 రూపాయలు, 1000 రూపాయలు తీసేయడం లేదు అని కొత్త నోటు తీసుకొస్తున్నారు అనేది ఒక తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత 2000 రూపాయలని ప్రజల్లో తీసుకొచ్చారు. ఆల్రెడీ మార్కెట్లో 16% డబ్బు ఉంది మీరు చెప్పినట్టుగా. 500 రూపాయలు నిర్ణయం వచ్చిన తర్వాత 500 రూపాయలు ప్రింట్ అయింది. ఈ రోజు 2 రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే 400 కోట్ల రూపాయలు 500 రూపాయల కట్టలు వచ్చాయని చెప్పని మీడియాలకు నేను వచ్చింది. వాట్ ఇస్ ఇండికేషన్? నెంబర్ 2, కాంగ్రెస్ పార్టీ అసలు మాట్లాడడానికి ఏం ఎలిజిబిలిటీ ఉంది? 60 సంవత్సరాలుగా ఈ దేశంలో దళితుల్ని, బలహీన గిరిజనుల్ని, కార్పొరేషన్ చైర్మన్ అయినరు. కాంగ్రెస్ పార్టీతో మీరు కార్పొరేషన్ చైర్మన్ నా జాతి పరంగా రాజశేఖర రెడ్డి పుణ్యాన మీరు అయినరు. చెప్తారు కదా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారితో కాంగ్రెస్ మాట్లాడేవాళ్ళు. లేదండి, ఇక్కడ డైవర్ట్ అవుతుంది. దీనికి దానికి సంబంధం ఏంటి? సబ్జెక్ట్ మీద 60% కాదు అసలు విషయం. ఆయన సమాధానం చెప్పండి. ఒకటి చెప్పండి, మిత్రుడు చెప్పిండు షుగర్ బీపీ వల్ల చనిపోయిర్రు. షుగర్ బీపీ చనిపోవడానికి చనిపోయిన వాళ్ళ అధికార కారణాలు ఉంటాయి. అయితే జనప్రసాద్ గారు అనకూడదు కాదు, నేను చెప్పేది అనండి. మన్మోహన్ సింగ్ గారు కానీ ఆయన హయాంలోనే 2G స్పెక్ట్రాలు, బొగ్గు కుంభకోణాలు జరిగాయి.
ఆయన కాంగ్రెస్ పార్టీ అంటే హయాంలోనే కాంగ్రెస్ ఇప్పటికి లో జరిగింది అందు గురించే ఇప్పటికి BJP లో జరగాలనే ఉద్దేశం. ఇప్పటికి కాంగ్రెస్ రాకముందే దద్దమ్మ నిర్ణయం తీసుకొని అదేదో చెప్తారండి నిర్ణయం మీద చేయండి, అభ్యంతరం లేదు కానీ మన్మోహన్ సింగ్ హయాంలోనే ఈ దేశంలో అత్యంత కుంభకోణాలు జరిగాయి. వాటన్నిటిని సరిచేసే ఈ రోజు ఒక ఆయన భుజస్కంధాలు బాధ్యత తీసుకున్నాడు మా మోడీ గారు. దాన్ని మీరు ఇండియన్ సిటిజన్ అయితే ఆహ్వానించాలా? చచ్చిపోయిన వాళ్ళ గురించి మీరు ఏం బాధపడుతున్నారు? ఎవరు బాధపడకుండా ఉండరు. బ్యాంక్ ఉద్యోగులు అయితే అకౌంట్లు ఏమంటారు? రాచరిక వ్యవస్థ లాగా అకౌంట్లు ఏమంటారు? ఆహ్వానించకపోతే ఇండియన్ సిటిజన్స్ కారా? ఇండియన్ సిటిజన్ అయిన వాళ్ళు ఎవరైనా ఈ దేశం బాగుపడాలని కోరుకుంటారు. ఎస్సీలు, బీసీలు, మైనార్టీలకు సంబంధించి డబ్బు పోగుపడడం కోసం చేసే ప్రక్రియ ఇది. ఇలా కాదు, నల్లధనం పోగేసుకున్న వాళ్ళ తరపు మీరు మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి, మాకు అభ్యంతరం లేదు. మేము సాధారణ ప్రజలు మాట్లాడుతున్నాం. ఈ దేశంలో 5 లక్షల కోట్లు బయటికి తీసుకురాకుండా ఈ దేశంలో సంపద పెరగడం కోసం మోడీ గారు తీసుకున్న ప్రక్రియని మీరు ఆహ్వానించలేకపోతే అది మీ అంధత్వం. నిన్న మన్మోహన్ సింగ్ గారు చెప్పారు నిర్ణయం మంచిదే అన్నాడు. మీరు చూడలేదని మీడియాలో. అయితే అమలు చేసే విషయంలో లోపాలు ఉన్నాయన్నారు. మాట్లాడండి సార్, నన్ను మాట్లాడండి. ఉద్దేశాన్ని తప్పు పట్టినన్నాడు తప్ప నిర్ణయం తప్పు అలా నిర్ణయం అది నాకు చెప్పండి. రాజకీయ పార్టీలందరికీ ఒక ఇబ్బంది వచ్చిందంటే పొరపాటుని కాదంటే ఎక్కడ నీ దగ్గర నల్లదనం ఉంటారని ఎవరికాళ్ళు జాగ్రత్తగా మాట్లాడుతున్నారు తప్పితే తర్వాత వ్యతిరేకంగా మాట్లాడు లూకి అన్నాడు ఆయన. డబ్బులు వ్యవస్థీకృత లూకి అన్నాడు. తప్పది ఆ అభిప్రాయం అంటే ఆయన ఆయన్ని ఒక పప్పెట్ లాగా మాట్లాడేసి అవుతుంది. అది తప్పు. అయితే ఇక్కడ నన్ను ఏం చెప్పేది ఏంటంటే జనప్రసాద్ గారు పదవి చేసిండు. నేను చెప్పండి. రెండవది బాధ్యత గల పదవి తప్ప అట్లా లేలే. ఇప్పుడు విల్సన్ గారు ఇప్పుడు ఆయన్ని కంప్లీట్ చేయండి. ఓకే సార్ ఇచ్చాడు అవకాశం, కంప్లీట్ చేయండి. మీరు మొత్తం మీరు మధ్యలో అడ్డం అదేదో చెప్పండి. విషయం ఉంటే విషయం చెప్పండి. మోడీ గారి ప్రక్రియని మన్మోహన్ గారు తప్పట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2 చెప్పండి లోపాలు అది చెప్పండి. లోపాల గురించి చెప్పారు. 2,000 రూపాయలు ఎందుకు వేయాల్సి వచ్చిందో మేము చెప్పాము. అది కాన్ఫిడెన్షియాలిటీలో భాగంగా వేసాము. ఆయన 2,000 రూపాయలు అడగలేదండి. మరి మన్మోహన్ సింగ్ గారు అడగంది చెబుతారండి. మీరు మన్మోహన్ సింగ్ ఒకటి అడిగాడు. ఆర్సింగ్ వచ్చే డబ్బులు లేదండి. భారతదేశం సెట్ అయిపోయింది. మన్మోహన్ సింగ్ గారు 45,000 డబ్బులు ఇస్తున్నారు. ఒక్క నిమిషం. మన్మోహన్ సింగ్ గారు భారతదేశంలో నా డబ్బు నేను డిపాజిట్ చేసుకున్న తర్వాత ఆ బ్యాంకులో ఇవ్వనంటే ఆ భారతదేశం విలువేమైపోతుంది, ఆ కరెన్సీ విలువేమైపోతుంది అని అడిగాడు. నేను 40,000 రూపాయలు 2 వారాలు చూస్తున్నాను. మీకు పలుకుబడి ఉంది. పలుకుబడి కాదు, మీకు పలుకుబడి ఉంది. పలుకుబడి కాదు. నాకు చెప్పండి. ఇంకోటి వాళ్ళు ఇంకోటి కూడా 2 వారాల్లో వారానికి 24,000 లెక్కన ఇచ్చారు. ఇవ్వడానికి అడిగింది అది. ఇప్పుడు ఆగండి ఎప్పటికప్పుడు సవరిస్తున్నాం. ఎప్పటికప్పుడు విధానం సవరిస్తున్నాం. నువ్వు చెప్పడం కాదు, కేసీఆర్ గారు చెప్పించావు. కేసీఆర్ గారు హిట్లర్ అని చెప్పించు. కేసీఆర్ ఏమో అక్కడ పొగడతాడు, ఇక్కడేమో నువ్వు తిడతావు. మీ నాయకుడు నువ్వు టీఆర్ఎస్ అయితే కేసీఆర్ అక్కడ పొగడతాడు, మళ్ళీ మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు? ఈ రోజు అకౌంట్ అకౌంట్లు వచ్చింది. పరిహార పథకంలో లేవా సార్? అంత బ్రహ్మాండంగా ఉంది. లేవంటే మీరు ప్రచారం చేయకండి. నల్లధనం కోసం కొమ్ము కాసే వాళ్ళకి మాడబాక. విరామం తర్వాత మళ్ళీ మాట్లాడు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత అయితే మన్మోహన్ సింగ్ గారు
ఒకటి స్పష్టంగా ఒకటి చెప్పారు, మన డబ్బు మనం తీసుకునే అవకాశం లేకపోతే అది దేశ గౌరవానికి బ్యాంకింగ్ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతుంది, ప్రపంచ దేశాల్లోనే అది అప్రతిష్ట అవుతుంది అంటున్నారు. ఆ విషయం తప్ప కానీ ఆంక్షలు పెట్టాం కదా, మీకు 20,000 ఇస్తున్నాం కదా అని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. దీని మీద మరింత లోతైన చర్చలోకి వెళ్ళడానికి ముందుగా ఇంతకీ బంగారం మీద పరిమితి పెట్టవచ్చా లేదా అన్న దాని మీద చర్చ కొనసాగింది. ప్రతాప్ రెడ్డి గారు పిడుగురాళ్ళ నుంచి. ప్రతాప్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. డిపాజిట్ల మీద 60% ట్యాక్స్ మీరు ఒప్పుకుంటారా? బంగారం మీద పరిమితి పెడితే ఓకేనా? సార్ నాకు అక్కడ విల్సన్ గారితో మాట్లాడాలి సార్. మాట్లాడండి సార్. ఆ సార్ని 2 క్వశ్చన్లు అడుగుదాం అనుకున్నా. ఒకటి, నరేంద్ర మోడీ గారు ఈ నిర్ణయం స్వతహాగా తీసుకున్నాడా, కేబినెట్ మీటింగ్ లో కలిపి తీసుకున్నాడా? ఓకే. 2, వీళ్ళందరూ అక్కడ టీవీ ముందు కూర్చొని మాట్లాడడం కదా, ఒక్కసారి బ్యాంకుల దగ్గరకు వచ్చి అక్కడ నుంచి బ్యాంకులు కూడా అవసరం లేదు, ఒకసారి సెంటర్ లో కలపడమనండి, గుండ్రాలు తీసుకొని కొట్టే పరిస్థితి ఈ రోజు. అట్లా అంత సీరియస్ గా ఇంకా రాలేదు. దోపిడీ అంత సీరియస్ గా రాలేదు. అర్థం కావట్లేదు. పెళ్లిపేట అర్థం అవుతుంది కానీ పెళ్లిళ్ళు ఆగిపోతుంది. బ్యాంకుల మీద పెళ్లిళ్ళు ఆగిపోతున్నమాట నిజమేనంట. నిన్న ఒడిశాలో మిత్రమా మీరు చెప్పింది వాస్తవం. చెప్పండి. ఆమె చనిపోతే అంత్యక్రియలకి ఎంతో కొంత డబ్బు ఖర్చు అవుద్ది కదా. ఎక్కడ? బ్రాహ్మణపల్లి సార్, పిడుగురాళ్ళలోనే జరిగింది ఈ సంఘటన. అవును సార్. అంత్యక్రియలు డబ్బులు ఖర్చు అవడానికి కూడా డబ్బులు లేక ఆమె ఒక అనాథ సేవను తీసుకెళ్ళినట్టు ఏదో ఒక 4 కలిసి మోసుకెళ్ళేసి మూసేసి వచ్చారు ఆమెని. ఇంకొకటి, మా గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారు మొన్న 6 కోట్లు పెట్టి ఖర్చు పెట్టారు. మేము బ్యాంకులు చుట్టూ కూర్చుంటే వారానికి 24,000 అన్నారు, నిన్నటి నుంచి 5,000 అంటున్నారు. ఆయన 6 కోట్లు పెట్టి అలా ఖర్చు చేయగలడు హాయ్లాండ్ లో. ఏం ఖర్చు పెట్టారు? పెళ్లి చేసిన ఎరపతినేని శ్రీనివాసరావు వాళ్ళ కొడుకు పెళ్లి. అంత ఖర్చు పెట్టినట్టు మీ దగ్గర ఆధారం కాదు. సామాన్యమైన వ్యక్తి కాదు. అంత ఖర్చు పెట్టినట్టు మీ దగ్గర ఆధారం ఉందా? అన్యాయంగా ఆరోపణ చేశారా? అన్యాయంగా అక్కడ వెళ్ళి సెట్టింగ్ చూడండి సార్, అదొక భారీ సినిమా సెట్టింగ్ అంటే 6 కోట్లు కాదు 6 కోట్లు డబ్బే ఖర్చు పెట్టాడా, లేకపోతే చెక్కులు లేకపోతే ఇట్లా ఇచ్చాడా? అది కూడా పాయింట్ కదా. క్రెడిట్ కార్డు ఇచ్చాడా? అంటే ఇప్పుడు బంగారం వీటి మీద ట్యాక్స్ అన్నారు కదా సార్, బంగారం రూపంలో, లేకపోతే ఇప్పుడు మాకు బస్సులు పెట్టారు, ఆ బస్సుల వాళ్ళకి అమౌంట్ ఇచ్చారు, క్యాష్ ఇచ్చారు. మాకు ఇక్కడ అన్ని ఒక ర్యాలీకి పెట్టినట్టు సభకు తీసుకెళ్ళినట్టు మా నియోజకవర్గం మొత్తం ఊరికి ఒక 2 బస్సులు చొప్పున పెట్టారు. ఆ బస్సులు క్యాషే సార్. బ్యాంక్ ఆర్బీఐ గైడ్ లైన్స్ బట్టి వారానికి 24,000 రూపాయలు ఇస్తున్నారు. ఒక్క నిమిషం మీరు మాట్లాడిన ఇది సుధాకర్ బాబు గారు మీరు మాట్లాడిన లైన్ లో ఉండండి దయచేసి. రవి గారు గైడ్ లైన్స్ గురించి చెప్తున్నారు. సదానంద గౌడ న్యాయశాఖ మంత్రి తమ్ముడు శవం ఇవ్వలేదు, ఈ భారతదేశంలో ఇవ్వకపోతే ఆయన నాన్న బాధలు పడి కేంద్ర మంత్రికే దిక్కులేదు. పెళ్లికి చావుకు కూడా దిక్కులేని పరిస్థితికి భారతీయులు ఎందుకు నెట్టబడ్డారు? మరింత ఉపశమనం కలిగిస్తా అన్న వాళ్ళు తనే చెప్పినటువంటి డిసెంబర్ 30వ తేదీని నిజానికి ఉపశమనం కాదు, ఇంకా కత్తిరించేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మూడోది, పేదలందరూ బ్యాంకుల్లో వేస్తుంటే ఈ డబ్బులు మళ్ళీ ఇచ్చేది కార్పొరేట్లకే. విధానం ఏం మార్చట్లేదు. బ్యాంకులు లాభసాటిగా నడపాలి, 1000 కోట్లు ఇవన్నీ కూడా జమ చేసి మనకు బిగపట్టడమే కాదు వాళ్ళకి ఇవ్వడానికి చేస్తున్నారు. 4వది, బిగ్ బజార్ అనేది సామాన్యుడిదా? నల్ల డబ్బా తెల్ల డబ్బా ఎవరికైనా తెలుసా? బిగ్ బజార్లకు పెట్రోల్ వీటన్నిటికీ కూడా మీరు ఎలా ఆథరైజ్ చేస్తున్నారు? చాలా ఇవన్నీ కూడా రివర్స్ లో నడుస్తుంది. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే నేను ఊరికి చెప్తున్నా, నల్ల డబ్బు పేరుతోటి నమో వేసే బాణం, నడిబజారు పాలాయను సామాన్యుడి ప్రాణం, ఘరానాలు క్షేమం, స్విస్ ఖాతాలకు అభయం, తలకిందుల రాజ్యంలో తల్లడిల్లే భారతం, చాయ్వాలా పాలనలో గాయపడిన జీవితం, వికటించిన విధానం, విధ్వంసం, ఆర్థికం. మీరే రాశారా? ఇప్పుడే రాశాను. ఇప్పుడే రాశాను నేను. ఇది ఎవరైనా ఘరానాలు క్షేమం, గరీబోళ్ళకి గాయం అనే మాట ఎవరైనా కానీ చెప్తున్నటువంటి ఒక మాట. నల్ల డబ్బు సరే నల్ల డబ్బు పేరుతో మీరు దళిత వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, మీరు సామాన్యుడు సంతోషంగా ఉన్నాడని చెప్తుంటే నాకు చాలా బాధేస్తుంది. మీరు సమర్థించండి మీ ప్రభుత్వాన్ని. మరి సామాన్యుడికి ఏం బాధ లేదు. ఏటీఎంల ముందు నిలబడిన వాళ్ళు మీరు హిట్లర్ అయినా ముసోలిని అయినా అసలు ఎందుకు నిలబడాలండి? నల్ల డబ్బు ఇంకో మాట చెప్తున్నా. ఒక చాలా ముఖ్యమైనటువంటి నాకు చాలా సన్నిహితుడైన పాత్రికేయ మిత్రుడు కూడా సరిహద్దుల్లో సైనికులు పోయారు పాకిస్తాన్. ఏంటండి సరిహద్దుల్లో సైనికుడికి 10 రూపాయలు పట్టుకున్న సామాన్యుడికి ఏంటి సంబంధం? ఉద్వేగాలు రెచ్చగొట్టేటటువంటి
ఇటు కార్యక్రమం అసలు భారతీయ పౌరులు అంట ఏమి చేయాలి ఇందిరమ్మకి భజన చేయాలని అప్పుడు ఒక పాట రాశాడు అద్దెపల్లి. ఏమి చేయాలంటే నమో గారికి భజన చేయాలి. ఏమన్నా అనకపోతే మీరు భారత్ తెచ్చారా కాంగ్రెస్ పార్టీ తెచ్చారా సుధాకర్ బాబు నమస్కారం. కొన్ని మన్మోహన్ గారు మీరేమన్నా తెచ్చారా? సుధాకర్ బాబు నమస్కారం సార్. నమస్కారం. మాట్లాడు. అయ్యా, గుంటూరు జిల్లా పెరంగపురం మండలంలో నిన్న ఎన్ఐ గారైన ఆయన 8 రోజులు వరుసన క్యూలో నిలబడి 8వ రోజు అంటే ప్రతిరోజు టోకెన్ ఇస్తారండి బ్యాంక్ వాళ్ళు. ఆ టోకెన్ పట్టుకొని క్యూలో నిలబడ్డాడు. ఆ క్యూ ఆయన వంతు వచ్చేసరికి 2-3 ముందునో క్యూ అయిపోతుంది, క్యాష్ అయిపోతుందని బ్యాంక్ వాళ్ళు చెప్పారు. ఆయన 8వ రోజుకు ఒక 2,000 రూపాయలు చెక్ ఇచ్చుకున్నాడు ఎట్లయినా పాపం కష్టపడి. ఇంట్లో 8 రోజులకి ఆవిడకి భార్యకి మెడిసిన్స్ లేవు. ఈ 2,000 రూపాయలు తీసుకొని మెడికల్ దుకాణం దగ్గరికి వెళ్ళాడు పెరంగపురం, చిన్న అది మండల హెడ్ క్వార్టర్స్. ఆ 2,000 రూపాయలు చల్లదాన్ని చెప్పుకునే అవకాశానికి మళ్ళీ క్యూలో నిలబడాల్సి వచ్చింది. ఆ క్యూలో నిలబడే ఆ ఎందుకు ఇవ్వాలి సార్? క్యాష్ ఇస్తే తీసుకోపోమన్నారు. ముందు తీసుకోవాలండి. రావట్లేదంటే దగ్గర జనాలు పడిగాపులు కాస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారండి? నిద్రపోతున్నారా? మధ్యలో చంద్రబాబు నేను చెప్పేది దేశంలో కేంద్ర మంత్రిగా దిక్కులేదు, ఇంకా సామాన్యుడి సంగతి మైక్ తీసుకొని అంతా నేనే నిర్వహిస్తున్నానని చెబుతున్నాడు. 8వ తారీఖు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఒక్క నిమిషం జనక్ ప్రసాద్ గారు, ఈడ కాంగ్రెస్ పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ కాదు, ఇక్కడ ఆర్థిక వ్యవస్థ పైన జరుగుతున్న చర్చ. రెండవది, మీరు జిఎస్టీ బిల్ పెడితే దేశంలో ఉన్న ఆర్థిక మంత్రులను అందరినీ పిలిచి 1కి 10 సార్లు మీరు ఏ ట్యాక్స్ ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు గిట్ట మేము చేసిందే వేదాంతం, మేము చెప్పిందే సిద్ధాంతం. ఒకటి ఉంది, రాయలసీమలో వేటిని బలిస్తారంటే కోళ్లను, మేకలను, గొర్రెలను వీటినే బలిస్తారు. పులులను ఎవరు బలియారు? ఇప్పుడు కూడా అదే జరిగింది. మోడీ గారు పేద ప్రజలు ఇప్పుడు విల్సన్ గారు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇదే ప్రభుత్వం చేస్తుంది మోడీ ప్రభుత్వం. అంతకుముందు పరిపాలించిన అంతకుముందు వచ్చిన ప్రభుత్వాలు ఏమి చేస్తలేవు. కాంగ్రెస్ పార్టీ చేసిందండి ఎస్సీ ఎస్టీలకు. పార్లమెంట్ లో మొదటి సమావేశంలో కార్పొరేట్ సెక్టర్ కి 30% ఇన్కమ్ ట్యాక్స్ ని తగ్గించి 20% ఎందుకు చేశారు? 5% తగ్గించిన కామన్ చేయలేదు. రెండో పాయింట్, నిన్న కాక రవి గారు ఇప్పటికిప్పుడు ఏమంటారు ఆసు కింద చేసిన కవిత్వాన్ని అభినందిస్తూ మరొకసారి నల్ల డబ్బు పేరుతో నమో వేసే బాణం, నడిబజారు పాలయను సామాన్యుడి ప్రాణం, ఘరానాలు క్షేమం, స్విస్ ఖాతాలకు అభయం, తలకిందుల రాజ్యంలో తల్లడిల్లే భారతం, చైవాలా పాలనలో గాయపడిన జీవితం, వికటించిన విధానం,
విధ్వంసం ఆర్థికం. రైట్, ఓకే, సరే, దాంతో ఏకీభవించవచ్చు. నేను వారికి ఆ అభిప్రాయంతో ఏకీభవించవచ్చు, వ్యతిరేకించవచ్చు. ఒకటైతే ఆయనలో ఉన్నటువంటి సాహిత్యకారుడిని నేను చెప్తున్నాను, ఎకనామిక్స్ 1% తెలిసిన వాళ్ళకి అబ్బా ఇదే 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 సార్ ఆయన పదే 1% ఆర్థిక శాస్త్రం తెలిసిన అన్నాడు. అర్థశాస్త్ర రీత్యా ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఘోరమైన తప్పదు. తర్వాత బినామీల యాక్ట్ వస్తుంది. రండి లాకర్ల మీద దాడులు చేస్తారా? లాకర్ల మీద దాడులు చేయబోతున్నారా? ఒక నిమిషం. ఓకే ఓకే, రైట్, గుడ్ గుడ్, చేయండి. క్యాబినెట్ మహిళల దగ్గర బంగారం మీరు దీన్ని చెప్పలేదు. మహిళల దగ్గర బంగారం, హిందూ మహిళల దగ్గర ఒక నిమిషం చెప్పేది రండి. హిందూ మహిళల దగ్గర బంగారం ఉండనిస్తున్నారా, ఉండనివ్వబోతున్నారా? రైట్, ఓకే, సంతోషం. రైట్, ఓకే, రైట్, ఓకే. తెలకపల్లి రవి గారు, జనక్ ప్రసాద్ గారు, రామయ్య గారు, రాముల నాయక్ గారు, తెలకపల్లి రవి గారు, విల్సన్ గారు, సుధాకర్ బాబు గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.